కంగ్రాచులేషన్స్. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ సినిమా చూసని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నా విషయానికి వస్తాను. నేను విపరీతంగా ఏం ఎంజాయ్ చేశాను సినిమాలో చూస్తున్నప్పుడు. నాకు కథ తెలుసు. నేను ఫస్ట్ హాఫ్ చూసి మీకు అయిపోగానే ఫోన్ చేసినప్పుడు మనం తెలిసిన కథే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి అయితే అనిపించింది నాకు. ఓకేనా? అండ్ నేను మీ గెటప్ అవన్నీ మీరు నాకు చూపిస్తూనే ఉన్నారు, కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ ఎనర్జీ ఆల్ టుగెదర్, ఎస్పెషల్లీ విభూది క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూర్చున్నా. ఫ్రాంక్లీ నాకు విభూది క్యారెక్టర్ విపరీతంగా నచ్చింది. బట్ నాకు పర్సనల్గా విపరీతంగా నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్, ఐ థింక్ మీకు ఫోన్ చేసుకుని నేను చెప్పింది, మీరు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్, బెస్ట్ రిటర్న్ సీన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అనిపించింది నాకు యయాతి క్యారెక్టర్. యయాతి స్నానం చేయమనే సీను, ఆ పిల్లోడితో మాట్లాడమనే సీను, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్టెస్ట్ పర్ఫార్మెన్సెస్. నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను. మీకు సిగ్గుపడతారు కానీ బట్ నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను. నాకు ఆ పర్టిక్యులర్ సీన్ తాలూకు ఏం జరిగింది, రైటింగ్ ఎలా జరిగింది, ఓకేనా, అది షూట్ ఎలా చేశారు, నాకు అది చెప్పండి. యాక్చువల్గా రైటింగ్ ఎలా జరిగింది, హౌ యూ కేమ్ అప్ విత్ దట్ సీన్? అదంటే నీకు ఏం భయమే లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇంత గట్సీగా ఇది చెప్తున్నాం ఇలాగా అనేది అది ఎలా తీసుకుంటారు? అంటే ఫస్ట్ భయం విష్ణు గారు ఇది ట్రాన్స్జెండ్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుంటారా లేదా అనేది ఒక్కటే భయం. అది ఆయన దానివల్లే కథ ఒప్పుకుంటున్నాను అనే క్లారిటీ నాకు వచ్చింది. ఆయన ఒప్పుకుంటారని లేకపోతే ఆడియన్స్? ఆయన ఒప్పుకుంటారని. నాకు ఆయనే ఆడియన్స్. నేను అంత పెద్ద పరిధి పెట్టుకుని నేనేం ఆలోచించలేదు. నాకు విష్ణు గారు ఒప్పుకుంటే అది కథకో వాల్యూ ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నా. రాజరాజ తర్వాత ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను.